తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. షుగర్ ఉన్న వాళ్ళలో అరికాళ్ళ మంటలు, దాని పుండ్లు, తిమ్మిర్లు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం చేయాలి? సో ఈ క్వశ్చన్ ఏంటంటే, డయాబెటిక్ న్యూరోపతి అంటే షుగర్ వల్ల నరాలు ఎఫెక్ట్ అవ్వటం, దాన్ని మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే హై షుగర్స్ ఉండటం వల్ల మనకు తెలిసిందే, బాడీలో ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. అది హార్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, కిడ్నీ కానీ, రెటీనా కానీ, నరాలు కానీ. సో నరాలు ఎఫెక్ట్ అవుతే మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల 200s 300s అలా షుగర్ ఉన్నప్పుడు అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్టు కానీ ఇలా, అంటే ముందు కాళ్ళలో స్టార్ట్ అవుతుంది. అది మెల్లగా గ్లౌ అండ్ స్టాకింగ్ సిండ్రోమ్ అంటాం. అంటే స్టాకింగ్స్ వేసుకున్న ఏరియాలో తిమ్మిర్లు, మంటలు రావటం, మెల్లగా అది చేతుల్లో కూడా రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఎస్పెషలీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 6 ఏళ్ళు అవ్వచ్చు, 8 ఏళ్ళు అవ్వచ్చు, ఇట్లా అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ న్యూరోపతి అనేది బయటపడుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్ కండిషన్ ఏంటంటే, ఈ న్యూరోపతి కంప్లీట్గా రివర్సిబుల్ కాదు. న్యూరోపతికి ఆల్మోస్ట్ ఒక 20-30% మనం దీన్ని రివర్స్ చేయొచ్చు. 70% మనం రివర్స్ చేయలేని పరిస్థితి. అంటే దానికి కూడా ఏంటంటే ట్రీట్మెంట్ మంచి షుగర్ కంట్రోల్. అంటే అప్పటి వరకు మంచి కంట్రోల్ లేకపోతే వచ్చే న్యూరోపతిని మంచి షుగర్ కంట్రోల్తో మనం రివర్స్ చేసే ప్రయత్నం చేయటం. B12, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ ఇలాంటి మందుల సప్లిమెంటేషన్ చేయటం, వీటి ద్వారా నరాల డ్యామేజ్ని కొంతవరకు మనం రివర్స్ చేసే ప్రయత్నం చేయటం. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొన్ని క్లాసులు, ఒక 3-4 క్లాసులు మందులు ఉన్నాయి. ప్రీగాబాలిన్, గాబాపెంటిన్, డ్యూలాక్సటిన్, నార్ట్రిప్టలిన్ ఇలాంటి మందులతో మనం కొంతవరకు ఈ ఉపశమనం పొందే విధంగా మనం ట్రై చేయొచ్చు. అఫ్కోర్స్ అల్టిమేట్ పిల్లర్ ఆఫ్ ట్రీట్మెంట్, న్యూరోపతికి ట్రీట్మెంట్ మంచి షుగర్ కంట్రోలే. అయితే దానికి అంటే న్యూరోపతి సిమ్టమ్స్ యొక్క సివియరిటీని తగ్గించడానికి మాత్రం మనం ప్రీగాబాలిన్, గాబాపెంటిన్, నార్ట్రిప్టలిన్, అమిట్రిప్టలిన్, దెన్ జెల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు వాడకం ద్వారా మనం ఈ న్యూరోపతి యొక్క సివియరిటీని మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు. అయితే కొంచెం వీటి వల్ల డే టైం నిద్ర ఎక్కువ రావడం లాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా షుగర్ కంట్రోల్ ఈజ్ ద పిల్లర్ అండ్ కీ ఫర్ న్యూరోపతి ట్రీట్మెంట్. షుగర్ ఉన్న వాళ్ళలో కాళ్ళలో పుండ్లు పడటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళలో అరికాళ్ళలో అవ్వచ్చు, బొటనవేలు దగ్గర కానీ ఆ ఏరియాలో పుండ్లు పడి అవి మానకుండా ఉండటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అంటే ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ఎన్ని రోజులైనా మానకుండా ఉండటం అనేది చూస్తుంటాం. దీనికి ముఖ్యమైన కారణం బ్లడ్ సప్లై డిఫెక్ట్స్. అఫ్కోర్స్ అవి అల్సర్ రావడానికి ఫస్ట్ న్యూరోపతి అనేది కారణం. మొద్దుబారి నర్వ్స్ వల్ల, అంటే మొద్దుబారిన స్కిన్ వల్ల సరైన ఇంపల్సెస్ ఉండకపోవటం వల్ల చిన్న చిన్న మైక్రో ట్రామా ఉండటం, ఆ మైక్రో ట్రామా వల్ల బ్యాక్టీరియా వెళ్ళి కూర్చొని కోట్ల బ్యాక్టీరియా రెప్లికేట్ అయ్యి పుండ్లు పడటం, అల్సర్స్ రావటం. ఎస్పెషలీ బ్లడ్ సప్లై డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ పేషెంట్స్లో పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అంటే అరికాళ్లలో సరైన రక్త సరఫరా లేకపోవడం. దానికి కారణం కూడా ఎథెరోస్క్లిరోసిస్, అంటే కొలెస్ట్రాల్ వెళ్ళి ఈ బ్లడ్ సప్లైని అడ్డుపడే విధంగా చేయటం, బ్లడ్ సప్లై తగ్గటం, ఇంకొక పక్క న్యూరోపతి ఉండటం. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ పుండ్లు సరిగ్గా హీల్ అవ్వవు, అంటే మానవు. సో దీనికి కూడా కార్నర్ స్టోన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే మెయిన్ ట్రీట్మెంట్ మంచి షుగర్ కంట్రోల్ చేయటం, కొలెస్ట్రాల్ బాగా తగ్గించే మందులు, అంటే రోజువాస్టాటిన్ అవ్వచ్చు, అటరోస్టాటిన్ అవ్వచ్చు, వీటి డోస్ పెంచడం. అంటే కనీసం 20 mg రోజువాస్టాటిన్ కానీ, 40 mg అటరోస్టాటిన్ కానీ, బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా ఇవి వాడుతూ డైమర్ చూడటం, దెన్ రక్త సరఫరా మొత్తం, అంటే కాళ్ళలో బాగా తగ్గిందా, దానికి ఒక్కొక్కసారి పెరిఫరల్ యాంజియో, సిటీ పెరిఫరల్ యాంజియో అంటాం. అంటే రక్త సరఫరా ఎలా ఉంది మొత్తం ఈ వాస్కులర్ ట్రీని చూడటం. ఒకవేళ ఎక్కడన్నా ఖచ్చితంగా బ్లాక్ ఉండి మోర్ దాన్ 70% అలా స్టినోసిస్, అంటే బ్లాక్ కనుక ఉంటే ఆ ఏరియాలో స్టెంట్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. మల్టిపుల్ ఏరియాస్లో కనుక ఉంటే బైపాస్ సర్జరీ లాంటివి కూడా చేసే అవకాశం ఉంది. సో డయాబెటిక్ ఫుట్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, దానికి కారణాలు అనేకం. మెయిన్లీ న్యూరోపతి అండ్ వాస్కులోపతి, అంటే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం అండ్ స్పర్శ తగ్గటం. అండ్ అఫ్కోర్స్ హై షుగర్స్ వల్ల బ్యాక్టీరియా అవి ఎక్కువ ఉండటం. దీనికి కార్నర్ స్టోన్ న్యూరోపతిని ట్రీట్ చేయాలి, మనం బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయాలి, కొలెస్ట్రాల్ ప్లాక్ బర్డన్ని తగ్గించే విధంగా మందులు ఇవ్వాలి, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలి, అండ్ ముఖ్యంగా షుగర్ కంట్రోల్ సరిగ్గా చేయాలి.
ఇలా చేస్తూ వెళ్తే డయాబెటిక్ ఫుడ్ కానీ అల్సర్స్ వచ్చే రిస్క్ మనం తగ్గించుకోవచ్చు. అయితే ఆల్రెడీ ఫామ్ అయిన అల్సర్ని మాత్రం మనం ఖచ్చితంగా వాస్కులర్ సర్జన్ హెల్ప్తో ఆ ఏరియాలో బ్యాక్టీరియా ఉందా అంటే చిన్న అంటే ఇఫ్ రిక్వైర్డ్ క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్ అయితే బయాప్సీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఆ ఏరియాలో బ్యాక్టీరియా ఉండి అది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అయితే మనం అది డిబ్రైడ్మెంట్ అంటాం. అంటే బ్యాడ్ టిష్యూని తీసేసి దెన్ అది హీల్ అయ్యే విధంగా మనం హెల్ప్ చేసే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఈ అల్సర్స్ హీల్ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ దానికి మంచి షుగర్ కంట్రోల్, ఇఫ్ నీడెడ్ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక్కొక్కసారి రేర్గా సెప్సిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సెప్టిక్ ఇన్ఫెక్షన్ అయితే అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బ్లడ్ థిన్నర్స్ కూడా ఇవ్వాలి. డీడైమర్, దెన్ అల్ట్రాసౌండ్, వీనస్ డాప్లర్, ఆర్టీరియల్ డాప్లర్ ఇలా చేసుకుంటూ బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయా లేదా తెలుసుకొని దెన్ ఈ ఆర్టీరియల్ ట్రీలో బ్లాక్స్ కనుక మల్టిపుల్ ఉంటే బైపాస్ కానీ, ఒకటే చోట మేజర్ బ్లాక్ ఉంటే స్టెంట్ కానీ వేసి రక్త సరఫరాని రీఎస్టాబ్లిష్ చేయాలి, అంటే రీవాస్కులరైజ్ చేయాలి. సో ఇలా డయాబెటిక్ పేషెంట్స్లో పుండ్లు పడితే ఎలా మనం అప్రోచ్ అవటం గురించి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.